జరిగిన పరిస్థితిని చూశాం. మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామాలు చేయండి. 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి, మరొకసారి నిరాహార దీక్ష కూర్చుందాం. మా ఎంపీలు నేను పంపిస్తా. కేంద్రం దిగిరాదేమో చూద్దాం. దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం. యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని. యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు. ఇలా చేయండి అని అడుగుతాడు. ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే. కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే సో మనతో అవసరము పని పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాళ మనం ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు.